ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఈ రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అనే పుస్తకం చూసాం. 6 నెలల్లో సినిమా తీయడం ఎలా అనే పుస్తకం రాయాలంటే అది పూరి జగన్నాథే రాయాలి. యమ స్పీడ్ గా సినిమా పూర్తి చేసే పూరి ఉన్నట్టుండి 2 ఏళ్లు ఎందుకు తీసుకుంటున్నాడు? పూరి తనదైన స్టైల్ ను ఎందుకు మిస్ చేసుకుంటున్నాడు? హౌ లుక్. పూరి జగన్నాథ్ అంటే ఓ బ్రాండ్. ఈ బ్రాండ్ కు రాజమౌళి సైతం ఫిదా అయిపోయాడు. బిజినెస్ మ్యాన్ ఆడియో ఈవెంట్ లో మాట్లాడుతూ 6 నెలల్లో సినిమా ఎలా పూర్తి చేయాలో తెలుసుకోవడానికి 2 రోజులు అసిస్టెంట్ గా చేరతానన్నాడు జక్కన్న. పూరి జగన్నాథ్ తలుచుకుంటే 10 రోజుల్లో కథా మాటలు రాసిపారేస్తాడు. అందరి డేట్స్ ఉండాలే కాని 3 నెలల్లో షూటింగ్ పూర్తి చేస్తాడు. 6 నెలలు తిరగకుండానే ఫస్ట్ కాపీ రెడీ చేస్తాడు. అది బాలయ్య అయినా రామ్ అయినా స్పీడ్ గా తీయడం పూరి స్టైల్. ఇంత స్పీడ్ గా తీసే పూరి ఉన్నట్టుండి స్లో అయిపోయాడు. లైగర్ తో పాన్ ఇండియాలో అడుగుపెట్టినప్పటి నుంచి ఒకే ప్రాజెక్టుపై సంవత్సరాలు గడిపేస్తున్నాడు. పాన్ ఇండియా అంటే భయం పట్టుకుందా, లేదంటే హిట్ లేక చక్కడం స్టార్ట్ చేసి స్లో అయిపోతాడో కానీ లైగర్ ను 2 ఏళ్లు తీసినా ఫలితం దక్కలేదు. లైగర్ ఫ్లాప్ తర్వాత తనదైన స్టైల్లో 6 నెలల్లో సినిమా తీస్తాడు అనుకుంటే డబ్లీ స్మార్ట్ కూడా ఆలస్యమైంది. రిలీజ్ డేట్ ఇస్తే 6 రావాల్సిందే. అలాంటి పూరి షూటింగ్ పూర్తి చేయలేక మార్చి 8న రావాల్సిన డబ్లీ స్మార్ట్ రిలీజ్ ను వాయిదా వేసి ఆగస్టు 15న థియేటర్స్ లోకి తీసుకొస్తున్నాడు. తక్కువ టైంలో రాయగలిగే సత్తా ఉండి 6 నెలల్లో తీయగల దమ్మున్నా ఎందుకో గాని ఆ పని చేయలేకపోతున్నాడు పూరి. గతంలో పూరి హిట్స్ ఇచ్చినా ఫ్లాప్స్ ఇచ్చినా 6 నెలల్లో మరో మూవీతో రెడీగా ఉండేవాడు. కానీ ఇప్పుడు 2 ఏళ్లు తీసుకుంటున్నాడు. సెట్స్ పై సినిమా ఉండగానే మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇప్పుడు అదీ లేదు. ఫ్లాప్స్ లో ఉన్న పూరికి ఆఫర్స్ దక్కకపోయినా సొంత బ్యానర్ ఉంది. అయితే డేట్స్ ఇచ్చే హీరో కనిపించడం లేదు. డబుల్ స్మార్ట్ హిట్ అయితే గాని జాతకం మారి పాత పూరి కనిపిస్తాడేమో చూడాలి మరి. లైగర్ ఫ్లాప్ అయినా స్మార్ట్ శంకర్ పూరికి బూస్టప్ ఇచ్చింది. హిట్ మూవీ స్మార్ట్ శంకర్ కు సీక్వెల్ కావడంతో డబుల్ స్మార్ట్ పై భారీ అంచనాలున్నాయి. దీనికి తగ్గట్టే బిజినెస్ జరిగింది. పాన్ ఇండియాగా రిలీజ్ అవుతున్న ఈ సీక్వెల్ ను హనుమాన్ నిర్మించిన నిరంజన్ రెడ్డి అవుట్ రేట్ కి ఇచ్చి కొన్నారు. అన్ని భాషల థియేట్రికల్ రైట్స్ బిజినెస్ 60 కోట్లకు జరిగిందట. ఇస్మార్ట్ శంకర్ ను 17 కోట్లకు అమ్మితే బ్రేక్ ఈవెన్ అయిందే. బయర్స్ కు ఓవరాల్ గా డబుల్ ప్రాఫిట్ 34 కోట్లు తీసుకొచ్చింది. ఇస్మార్ట్ తెలుగులో మాత్రమే రిలీజ్ కాగా డబుల్ స్మార్ట్ సౌత్ తో పాటు హిందీలో రిలీజ్ చేస్తుంది.